అందరికీ నమస్తే అండి. నా ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది వినాయక చవితి రోజు వ్లాగ్ అనమాట. వినాయక చవితి రోజు మా ఇంట్లో ఏర్పాట్లు ఎట్లా చేసుకున్నానో, పూజ ఎలా చేసుకున్నానో మొత్తం ఈ వ్లాగ్లో ఉంటుంది. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. పొద్దున్నుంచి పూజ కోసం కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసేసాను. ప్రసాదాలు కూడా ప్రిపేర్ చేసేసాను. ఇంకా వినాయకుడిని పేటేసి వినాయకుని కూడా నిలబెట్టేశాను. పాలవెల్లి కూడా కట్టేసుకున్నాను. పాలవెల్లికి అరటిపళ్ళు, దానిమ్మకాయ, ఎలక్కాయలు ఇవన్నీ కట్టేసి తోరణాలు కూడా కట్టేశానండి. ఇంకా వినాయకుడికి ఎంతో ఇష్టమైన గరిక తీసుకొచ్చాము. అది పూజలోకి పెడదామనేసి కడుతున్నాను. పూజ కోసం అయితే కావాల్సినవన్నీ రెడీ చేసేసుకున్నాను. ఇంకా పూజ చేయడమే లేట్ అనమాట. ముందే శారీ కట్టుకొని రెడీ అయిపోతే పూజ కోసము ఈ అరేంజ్మెంట్స్ అన్ని కంఫర్టబుల్గా చేసుకోలేమనేసి ఫస్ట్ అయితే పూజకి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత శారీ కట్టుకొని రెడీ అయిపోయి వచ్చి పూజ స్టార్ట్ చేసేసాను. దీపాలు కూడా ముందే పెట్టుకున్నాను కాబట్టి ఫస్ట్ అయితే దీపారాధన చేసేసుకున్నాను. పూజలోకి కావలసిన సామాన్లు, పండ్లు, పూలు అవన్నీ దగ్గరలో అందుబాటులో పెట్టుకున్నాను. మొన్న వరలక్ష్మి వ్రతానికి బుక్ తీసుకురావడము మర్చిపోయాము. బుక్ తీసుకురాకపోవడం వల్ల వరలక్ష్మి వ్రతం అంతా ఫోన్లో చూసి చదివాను. ఫోన్లో చూసి చదవడం వల్ల నాకు అంతా కన్ఫ్యూజన్గా అనిపించింది. ఈసారి ముందు జాగ్రత్త మీద అయితే బుక్ తీసుకొచ్చాము. ఇంకా దీపారాధన కంప్లీట్ అయిపోయిన తర్వాత పూజ చదవడం అయితే స్టార్ట్ చేసేసాను. పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. వినాయక వ్రత కథ కూడా చదివేశాను. అసలు నార్మల్గా జరిగింది ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా మా ఇంట్లో మట్టి గణపతిని పెట్టుకొని పూజ చేసుకుంటాము. ఈసారి కూడా మట్టి గణపతిని పూజ చేసుకుందామని తెచ్చుకున్నాము. మా పిల్లలిద్దరూ ఏం చేశారంటే దీంతో పాటు ఇంకో బొజ్జ గణపతి కూడా కావాలన్నారు. ఇంకా నైట్ 10 మా అత్తయ్య మా అబ్బాయి వెళ్ళి బొజ్జ గణపతిని కలర్ గణపతిని తీసుకొచ్చారనమాట. సరేలే రెండింటిని పూజలోకి పెట్టుకొని పూజ చేసుకుందాం అనుకున్నాము. మా అబ్బాయికి మైండ్లో ఏమనిపించిందో ఏంటో కానీ కలర్ గణపతికి ఎవరు పూజలు చేసుకోరో, అందరూ మట్టి గణపతికే పూజ చేసుకుంటారు. నేను కూడా సపరేట్గా ఈ మట్టి గణపతిని బయట పెట్టుకొని పూజ చేసుకుంటాననేసి బయట పెట్టుకొని సపరేట్గా పూజ చేసుకున్నాడు అనమాట. ఈ బొజ్జ గణపతికి ఇంట్లో మేము పూజ చేసుకున్నాము. పూజలోకి వినాయకుడికి రెండు వైపులా అరటి చెట్లు పెట్టాలనుకున్నాను. చాలా ట్రై చేశాను కానీ అరటి చెట్లు నాకు ఎక్కడా దొరకలేదు. ఇంకా మా ఇంట్లో పసుపు చెట్లు ఉంటే పసుపు ఆకులు తీసేసి కట్టల్లాగా కట్టేసి వినాయకుడికి అటువైపు ఇటువైపు రెండు సైడ్లు పెట్టేశాను. చిన్న చెరుకు గడ్డలు కూడా పెట్టుకున్నాను. పెద్ద చెరుకు గడ్డలు ఎక్కడ దొరకలేదనమాట. చిన్న చెరుకు గడ్డలు దొరికితే అవే పూజలోకి పెట్టేశాను. ఇంకా మా ఇంట్లో ఉన్న పళ్ళు, పూలు కూడా పూజలోకి అయితే పెట్టేశాను. ప్రసాదాల విషయానికి వస్తే వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు, ఉండ్రాళ్ళు, అటుకులు, బెల్లం, పాలు, కొబ్బరి, శనగలు, పులిహార ఇవన్నీ పెట్టేసి పూజ అయితే ఈ విధంగా జరుపుకున్నాను. పూజ అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే వినాయకుడికి గుంజులు తీయడము. ఈ సంవత్సరం మొత్తం మీద ఏదైనా తప్పులు చేస్తే అవన్నీ మన్నించేసి ఇలాంటి వినాయక చవితులు ఇంకో 100-200 జరుపుకోవాలనేసి దీవించమనేసి దేవుడికి అక్షంతాలు వేసి దండం పెట్టుకున్నాను. ఎక్కువ గుంజీలు అయితే తీయలేదు కానీ ఒక 9 గుంజీలు అయితే తీసుకున్నాను. ఎందుకంటే పొద్దున్నుంచి ఏమీ తినకుండా ఉన్నాము. అందులోనే ఈ చీర కట్టుకొని ఉన్నాము. ఏ ఓపిక లేదనమాట. అంతకంటే ఎక్కువ గుంజీలు అయితే తీయలేము. ఒక 9 గుంజీలు తీసేసి దేవుడికి సాష్టాంగ నమస్కారం చేసుకున్నాను. తర్వాత మా అమ్మాయి నేను పూజలో పెట్టిన తోరణాలని కట్టుకున్నాము. మా అమ్మాయికి పూజ అయిపోయిన తర్వాత తోరణం కట్టుకోవడం అంటే భలే ఇష్టం అనమాట. పూజ జరిగేటప్పుడు పూజలో వచ్చి కూర్చోపోయినా సరే ఫైనల్గా తోరణాలు కట్టుకునే టైంకి అయితే హాజరైపోయిద్ది. మమ్మీ నాకు కూడా తోరణం కట్టనేసి మంచిగా కట్టుకుంటుంది. ఇద్దరం అయితే నాకు మా అమ్మాయి కట్టింది, నేను మా అమ్మాయికి కట్టేశాను. ఇద్దరం పూజలో పెట్టిన తోరణాలు కట్టేసుకున్నాము. తర్వాత కొన్ని బుక్స్ తీసుకొచ్చి పూజలోకి పెట్టేసి దండం పెట్టుకొని గుంజులు తీయమని చెప్పాను. గుంజులు ఎందుకు తీయాలి మమ్మీ అంటే మనం ఏదైనా తెలియకుండా పొరపాటు చేస్తే తప్పులన్నీ మన్నించమంటూ ఇలా వినాయకుడి దగ్గర గుంజులు తీసుకుంటామని చెప్పాను. ఇది వచ్చేసి వినాయకుడి దగ్గర ఇవ్వడానికి తీసుకొచ్చిన లడ్డు అనమాట. ప్రతి సంవత్సరం కూడా మాకు దగ్గరలో ఉన్న వినాయకుడి దగ్గర లడ్డు ఇస్తాము. ఈ సంవత్సరం కూడా 5 కేజీల లడ్డు ఇవ్వడానికి అనేసి తీసుకొచ్చాము. ఇది వినాయకుడి దగ్గర ఇచ్చేస్తాము. ఇంక ఇది ప్రసాదంగా పంచని వేలం పాట పెట్టని వాళ్ళ ఇష్టం అనమాట. మేమైతే లడ్డు ఇచ్చేసి పూజ చేయించుకొని వచ్చేస్తాము. మా అబ్బాయి బయట సపరేట్గా వినాయకుడికి పూజ చేసుకున్నాడని చెప్పాను కదా. మా అబ్బాయితో పాటు ఒక 10 మంది పిల్లలు వీళ్ళందరూ కలిసి మట్టి గణపతిని బయట పెట్టుకుని దానికే చక్కగా పూజ చేసుకొని ప్రసాదాలు కూడా పెట్టేశారు. మంచిగా ఫ్లవర్స్తో డెకరేషన్ కూడా చేసేశారు. ఫస్ట్ అయితే వీళ్ళందరూ బయట మామూలుగా వినాయకుడిని పెట్టి పూజ చేశారు. ఇంత లోపలే ఎండ వచ్చేసింది అనమాట. వినాయకుడికి ఎండ తగలకుండా ఉండాలనేసి ఒక అట్ట బాక్స్లో పెట్టేసి పైన క్లాత్ కవర్ చేసేసి ఫైనల్గా ఈ రకంగా అరేంజ్ చేస్తారు. మా ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా పక్కన ఆంటీ వాళ్ళ ఇంట్లో వినాయకుడిని చూసి దండం పెట్టుకుందామని వెళ్ళాను. ఆంటీ వాళ్ళ ఇంట్లో ఒక్కళ్ళే ఉంటారనమాట. అసలు ఆంటీ ఓపిక్కి మెచ్చుకోవాలి. నిజంగా వినాయకుడికి ఎన్ని నైవేద్యాలు చేసి పెట్టారంటే అన్ని నైవేద్యాలు చేసి పెట్టారనుకోండి. వాళ్ళ ఇంట్లో వినాయకుడిని కూడా దర్శించుకొనేసి దండం పెట్టుకున్నాను. ఆంటీ వాళ్ళ ఇంట్లో మట్టి గణపతికే పూజ చేసుకున్నారు. మట్టి గణపతిని మంచిగా పూలతో అలంకరించుకొని పూజ చేసుకున్నారు. దండం పెట్టుకుని ప్రసాదం కూడా తీసుకున్నాము. తర్వాత మా మ్యాంకోగడ వినాయకుడి దగ్గరకు వచ్చి దండం పెట్టుకున్నాను. వినాయకుడికి ఎండ తగలకుండా కటన్ క్లోజ్ చేసేశారు. నేను దండం పెట్టుకుందామనేసి కటన్ ఓపెన్ చేస్తే ఇంత లోపల వినాయకుడికి ఎండ తగిలిపోతుందని పిల్లలదే నిజమైన భక్తి. వాళ్ళదే ఎటువంటి కల్మషం కానీ స్వార్థం కానీ లేని భక్తి. ఎందుకంటే వాళ్ళకి ఏమీ అవసరం ఉండదు. ఎండలోనే కాదండి వర్షంలో కూడా
కూడా వినాయకుడిని అస్సలు తడవనివ్వలేదు. వర్షం పడుతుంటే ఒక గొడుగు వేసేసి వదిలేయకుండా వినాయకుడు ఎక్కడ తడిసిపోతాడనేసి గొడుగులు పట్టుకొని వినాయకుడి చుట్టూ అలాగే కూర్చున్నారు. ఇంక ఈ వర్షం అయితే మధ్యాహ్నం స్టార్ట్ అయ్యి సాయంత్రం వరకు గ్యాప్ ఇస్తూ పడుతూనే ఉంది. వీళ్ళందరూ అయితే తడుస్తూ వినాయకుడి దగ్గర వర్షంలో కాపలాగా ఉన్నారు తప్పించి సాయంత్రం వరకు ఎవ్వరు కూడా ఇంటికి రాలేదు. సాయంత్రం అయింది కదా, దేవుడి దగ్గర మళ్ళీ దీపారాధన చేసుకోవాలనేసి నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి దీపారాధన చేసేసుకుంటున్నాను. నార్మల్గా అయితే మా మ్యాంకో గాడికి బయట సపరేట్గా వినాయకుడిని పెట్టుకొని పూజ చేసుకోవాలనేసి ప్లానింగ్ అయితే ఏమీ లేదు. రేపు వినాయక చవితి ముందు రోజు నైట్ వాడికి ఎందుకు మైండ్లో అనిపించిందంట, మమ్మీ బయట అందరూ వినాయకుడిని పెట్టుకొని పూజ చేసుకుంటున్నారు కదా, నేను కూడా సపరేట్గా వినాయకుడిని బయట పెట్టుకొని పూజ చేసుకుంటానన్నాడు. ఇంకా అంత మంచిగా పూజ చేసుకుంటానన్నప్పుడు వద్దంటే బాగుండదు కదా అనేసి ఓకే అని చెప్పాను. ఇంక అప్పటికప్పుడు వినాయకుని పెట్టడానికి బయట సెట్టింగ్ అయితే ఏమీ చేయలేం కదా అనేసి ఒక ఖాళీ అట్ట బాక్స్ ఉంటే ఇచ్చాను. దానికే పెయింట్ వేసేసి చిన్న క్లాత్ ఒకటి గమ్తో అతికించేసుకొని జూనియర్ బాయ్స్ అనేసి పేరు కూడా పెట్టేసుకున్నాడు. ముందు రోజే నేను కూడా సపరేట్గా పెట్టుకుంటాను మమ్మీ అనేసి ప్లాన్ చేసుకొని చెప్పుకుంటే మా ఇంటి ముందు చాలా ఖాళీ ప్లేస్ ఉంటుందన్నమాట. అందరం కలిసి ఏదో చిన్న హట్ లాగా సెట్ చేసేసేవాళ్ళము. అప్పటికప్పుడు అనుకునేసరికి నాకేం సెట్ చేయడం అయితే కుదరలేదు. కనీసం ఎండకి వర్షానికి తడవకుండా అయినా ఉంటుంది కదా అనేసి బ్రీట్ కేస్ది ఖాళీ అట్ట బాక్స్ ఉంటే ఒకటి ఇచ్చాను. దాంట్లోనే విగ్రహం పెట్టేసుకున్నారు. పొద్దున్న లెగిసిన తర్వాత నాకు ఇంట్లో పూజ ఈ హడావుడి అంతా సరిపోయిందనమాట. ఇంక వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళలేదు. నెక్స్ట్ ఇయర్ ముందుగానే ప్లాన్ చేసుకొని వాళ్ళందరి కోసమైనా సరే ఇంకా బాగా చక్కగా చేసేసుకోవాలి. ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మరి వాళ్ళందరూ అంత కష్టపడి పెట్టుకున్నందుకు వాళ్ళ వినాయకుడి దగ్గర కూడా పూజ చేయాలి కదా అనేసి పూజ చేద్దామనేసి వెళ్ళాను. ఇంతలోపలే నైట్కి ఫుల్ వర్షం అయితే ఎక్కువైపోయింది. వర్షానికి తడవకుండా వినాయకుడిని మా మామయ్య ఆటోలో తీసుకెళ్ళి పెట్టారనమాట. నిజంగా పిల్లల భక్తికి మెచ్చుకోవాల్సింది. వినాయకుడి దగ్గర లైటింగ్ లేదనేసి ఇన్స్టెంట్గా బ్యాటరీ లైట్స్ తీసుకొచ్చి పెట్టేశారు. శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. మా మట్టి వినాయకుడి దగ్గర కూడా పూజ స్టార్ట్ చేసేసాను. నార్మల్గా అయితే దీపారాధన చేసేసి అగరబత్తులు వెలిగించి హారతి ఇచ్చేసి చక్కగా పూజ చేసుకుందాం అనుకున్నాలే కానీ ఆటోలో ఉంది కదా, కింద ఆయిల్ ట్యాంకర్ ఉంటుంది అనేసి దీపారాధన అయితే చేయలేదు. పసుపు కుంకుమ గంధం అవన్నీ వేసేసి నైవేద్యం పెట్టేశాను. వినాయకుడు బయట పెట్టినప్పటి నుంచి కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ ప్రసాదాలు తీసుకొచ్చి పెట్టేశారనమాట. వీళ్ళందరికీ ప్రసాదాలు తినలేక పొద్దున్న నుంచి విసుకుపోయారు. ప్రసాదాలు అంటేనే విసుకొచ్చేసింది వీళ్ళందరికీ. ఇంట్లో ఒక స్పీకర్ ఉంటే తీసుకెళ్ళి వినాయకుడి దగ్గర సాంగ్స్ కూడా పెట్టారనమాట. కరెక్ట్గా పొద్దున్న నుంచి నైట్ వరకు సాంగ్స్ కూడా మంచిగా పాడించారు. అంటే వినాయకుడి దగ్గర కొంచెం సందడిగా ఉంటుంది కదా సాంగ్స్ పెడతా అనేసి. పొద్దున్న 8 o'clock స్టార్ట్ చేసి నైట్ 9:30 వరకు కూడా సాంగ్స్ పాడించారు. కానీ అంతసేపు పాడించారులే కానీ ఒక్కటంటే ఒకటి సినిమా పాట పెట్టలేదండి. అన్ని దేవుడి సాంగ్సే పాడించారు. నిజంగా పిల్లల భక్తి అయితే గ్రేట్ అని చెప్పాలి. నేనైతే ఇప్పటికి కూడా మర్చిపోలేకపోతున్నాను. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలందరూ లైన్గా వచ్చి దేవుడి దగ్గర అక్షింతలు తల మీద వేయించుకున్నారు. వర్షం లేకపోతే ఒక గంట సాంగ్స్ పెట్టేసి అందరితో డ్యాన్స్ లేపించి గేమ్స్ అవి పెట్టిద్దాం అనుకున్నాలే కానీ ఇంతలో వర్షం వచ్చేసి ఏం చేయడానికి కూడా కుదరలేదన్నమాట. అయితే వినాయకుడు పెట్టిన తర్వాత ఖర్చుల కోసం కావాలనేసి చుట్టుపక్కల చందా కూడా కలెక్షన్ చేశారు. మొత్తం ఒక 300 రూపీస్ అయితే వచ్చాయి. ఇంకా 300 రూపీస్ నెక్స్ట్ ఇయర్ వినాయక చవితికి వాడుకుంటామనేసి నా దగ్గర దాచిపెట్టేశారు. ఆ 300తో పిల్లల కోసం ఏదైనా కొని తీసుకొచ్చేద్దామనేసి నేను తీసేసుకున్నాను. వినాయక చవితి సాటర్డే అయింది కదా, సాటర్డే అంతా వినాయకుడిని ఇంట్లో ఉంచామన్నమాట. సాటర్డే నైట్ పూజ చేసుకున్న తర్వాత ఇంట్లో ఒక నిద్ర చేసాము. తర్వాత రోజు సండే కదా, సండే రోజు నిమజ్జనం చేసేయాలనుకున్నాము. ఇంకా పొద్దున్నే వినాయకుడి దగ్గర దీపారాధన అయితే చేసేసాను. దీపారాధన కొండెక్కిన తర్వాత వినాయకుడిని నిమజ్జనం చేసేయాలనుకున్నాము. అందుకనేసే పొద్దున్న ఎర్లీగా వినాయకుడి దగ్గర పూజ కూడా చేసేసుకున్నాము. ఇంకా దీంతో పాటు మా మ్యాంకో గడు పెట్టుకున్న వినాయకుడిని కూడా నిమజ్జనం చేసేయాలనుకున్నాం. ఇంకా వాడు కూడా పొద్దున్నే లెగిసి వినాయకుడి దగ్గర పూజ చేసుకొని దీపారాధన చేసేసుకున్నాడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అందరూ ఉన్నారు కదా, ఒక 10 members. ఆ పిల్లలందరూ అయితే పొద్దున్న 6 గంటల నుంచి వినాయకుడి దగ్గర వచ్చి కాపలా అనమాట. మా మ్యాంకో గాడు కూడా పొద్దున్నే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసుకున్నాడు. అయితే ఒక 2 days అయితే ఉంచుదాం అనుకున్నానులే కానీ పిల్లలందరికీ స్కూల్ ఉంది కదా, స్కూల్కి వెళ్ళిపోతారు కదా, మరి వినాయకుడిని చూసుకోవడానికి అయితే ఎవరు ఉండరు అనేసి ఉంచలేదు. దాంతోపాటు నిమజ్జనం చేసేయాలనుకున్నాము. ఇంకా ఏంటంటే వర్షం పొద్దున వరకు కూడా తగ్గలేదండి, వర్షం పడుతూనే ఉంది. అందులోనూ ఇలా బయట పెడితే కోతులు కూడా వచ్చి చికా చేస్తున్నాయి అన్నమాట. పెట్టింది చిన్న విగ్రహం అయినా సరే 2 పూట్ల నిష్ఠగా పూజలు చేయాలి కదా, మరి పిల్లలైతే స్కూల్ మానేసి ఉండి చూసుకోలేరు కదా. ఈసారికైతే ఒక్కరోజు చక్కగా వినాయకుడికి పూజ చేశారు కదా, నెక్స్ట్ టైం మళ్ళీ మంచిగా చేసుకుందాం అనేసి మా వినాయకుడితో పాటు దీన్ని కూడా నిమజ్జనం చేసేయాలనుకున్నాము.
దాంతో పాటు వినాయకుడి దగ్గర 2 లడ్డూలు కూడా పెట్టారనమాట. ఒక లడ్డు మాకు ఎవరికీ తెలియకుండా వేలంపాట పెట్టేశారు. ఆ వేలంపాట అయితే 20 రూపాయలకి పోయిందంట. 20 రూపాయలతో ఈవినింగ్ ఒక కొబ్బరికాయ తీసుకొచ్చి వినాయకుడి దగ్గర కొట్టారనమాట. ఇంకో లడ్డు అయితే ఉంది. ఇప్పుడు దీపారాధన అయిపోగానే నిమజ్జనం ముందు వేలంపాట పెడదామనేసి ఉంచేశారు. సబ్స్క్రైబర్స్ అందరూ హారతి తీసుకోండి. పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. వినాయకుడి దగ్గర వేలంపాట పెట్టాల్సిన లడ్డు అయితే ఇదేనమాట. ఒక లడ్డు అయితే వేలంపాట ఆల్రెడీ పెట్టేశారు. ఇంకో లడ్డు మిగిలింది. ఇంకో హాఫ్ అన్ అవర్లో 2 వినాయకులను నిమజ్జనానికి అయితే తీసుకెళ్ళిపోతాము. ఇంకా వేలంపాట అయితే స్టార్ట్ చేసేసామన్నమాట. మా లడ్డు వేలంపాట చూసి ఎవరు నవ్వుకోకండి. ఫ్యామిలీ గ్రూప్లో వీడియో కాల్ చేసుకొని ఆన్లైన్లో వేలంపాట పెట్టుకున్నాము. లడ్డు ఎంత పాటకు పోయిందో లాస్ట్ వరకు చూడండి. ఒకటోసారి 100, ఒకటోసారి 180, ఒకటోసారి 180, రెండోసారి 180, రెండోసారి 180, రెండోసారి 180. ఎంత లడ్డు? 300. ఒకటోసారి 300, 350 అంట. ఒకటోసారి 350, 500, ఒకటోసారి 500, ఒకటోసారి 500, 510, ఒకటోసారి 510, 520, ఒకటోసారి 520, మురళి ఒకటోసారి 550. దేవుళ్ళ లడ్డు, వినాయకుడి చేతిలో లడ్డు. ఒకటోసారి 550, ఒకటోసారి 580, 1000 రూపాయలు, 580, 700, 700, ఒకటోసారి 700, 700 అండి. 700, ఒకటోసారి 700. దేవుళ్ళ లడ్డు అండి, దేవుళ్ళ లడ్డు. ఒకటోసారి 800. దీరు 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 అదిగోండి, అత్తయ్య కూడా యాడ్ అయ్యారు. అత్తయ్య, లడ్డు వేలంపాట పెట్టాము, 800 వరకు వచ్చింది. ఇప్పుడు మీరు ఎంతకు పాడుతారో చెప్పండి. గణపతన్నయ్య, గణపతన్నయ్య, లడ్డు కానీ వేలం పాడావంటే మాత్రం దెబ్బకు పెళ్ళి అయిపోద్ది నీకు. దేవుళ్ళ లడ్డు, దేవుళ్ళ లడ్డు అండి. 1000, ఒకటోసారి 1000, 1200 ఒకటోసారి, 1200 ఒకటోసారి, రేటు పెంచేసరికి అందరు దెబ్బకు కట్ అయిపోయారు వీడియో కాల్ నుంచి. ఫైనల్లీ ఆన్లైన్లో మా లడ్డు వేలంపాట అయితే అయిపోయింది. చివరిగా 1200కి అయితే పోయిందండి. ఇంకెవరో కాదు, మా ఆయనే పాడుకున్నారు. డబ్బులు మా మయాంక గడికి ఇచ్చేస్తే నెక్స్ట్ ఇయర్ వినాయక చవితి కోసం అనేసి దాచిపెట్టేసుకున్నాడు.
ఫైనల్లీ మా వినాయక చవితి అయితే ఈ విధంగా గడిచిపోయింది. ఇంట్లో వినాయకుడు, బయట పిల్లలు పెట్టుకున్న వినాయకుడు రెండు కూడా సండే రోజు పొద్దున్నే నిమజ్జనం చేసేసాము. పిల్లలందరూ కలిసి ఒక్కరోజు వినాయకుడు పెట్టుకున్నా సరే ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. నిమజ్జనానికి వెళ్ళే ముందు వర్షంలో కూడా ఒక గంట సేపు డ్యాన్సులు వేసుకున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో అయితే ఉన్నాయి, తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.